ఆనాడున్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎక్కడికైనా పోయినరా వారు? రైతు దుస్థితి ఏ విధంగా ఉందో చూడటం జరిగిందా? గత ఏడాది వారి ప్రభుత్వంలో వడగళ్ల వాన పడ్డది. అనేక జిల్లాల్లో రైతులు వారి పంట నష్టం కోల్పోయిన తరుణంలో ఏ ఒక్కరికి కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు సంతోషం, ఏ ఒక్క రైతు కన్నా పంట నష్ట పరిహారం ఇవ్వడం జరిగిందా? ఒక్క నయా పైసా కూడా ఇవ్వలే. మన జిల్లాలను చూస్తే ఉదాహరణకి దాదాపు 20,000 పైచెరుకు ఆ రోజు అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి నష్టం పోతే ఏ ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగిందా? కనీసం పోయి వాళ్ళని ఓదార్చి మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఎవరైనా వచ్చిండ్రా? రెండు 2019లో కూడా రైతుకు నష్టం జరిగితే ఎవరికైనా నష్టపరిహారం ఇవ్వటం జరిగిందా? రైతుల విషయంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. 7-8 సంవత్సరాల వరకు వారి విధానపరమైన లోపాల వల్ల ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఆఖరికి మొన్న జరిగిన ఎలక్షన్ లోపల కూడా కనీసం సగం మంది రైతులకు పూర్తి స్థాయిలో ₹1,00,000 రుణమాఫీ చేయలే. రుణమాఫీ చేయకపోవడంతో రుణం తీసుకున్న రైతు సోదరుడికి వడ్డీ కట్టి వడ్డీపై చక్రవడ్డీ పడి మళ్ళా రెన్యూ చేసుకోవాలంటే అవకాశం లేకుండా పోయి రైతు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా బాధ్యతాయుతంగా 3 నెలల కాలాయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సహచర మంత్రివర్గ సోదరులతో పాటు మా సహచర శాసనసభ్యులందరూ కూడా ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో చర్యలు తీసుకోవాలని ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకోవాలని ముందుకు నడుస్తూ ఉన్నాం. ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఎప్పుడు జరిగింది? 2023 సాధారణంగా ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడతాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసాలు 2023లో వర్షాలు పడలే. వర్షాలు పడకపోవడంతో అనేక రిజర్వాయర్లు నిండలే. 2023 ఆగస్ట్ సెప్టెంబర్లో ఎవరున్నారయ్యా? ప్రభుత్వం ఎవరుతుంది? ఎవరి హయాంలో వర్షాలు పడలే? ఆ రాజకీయం చేయొద్దనే మీమాంసతో కూడా మేము ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలే. రిజర్వాయర్లో నీటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని అధిగమించడానికి అనునిత్యం ఒక ప్రణాళికబద్ధమైన కార్యాచరణ తీసుకోవాలని ఆ రైతుకు కూడా మేము అప్పీల్ చేయడం జరిగింది. పైన ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకు కూడా కింద ప్రాంతాల రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎక్కువ వినియోగించుకోకుండా మీరు సహకరించాలని అనేక సందర్భాల్లో
నేరుగా వారితోని మాట్లాడటం, దానికి సంబంధించి కింద ప్రాంతాలకు నీటిని మేనేజ్మెంట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పెద్దపల్లి కానీ జగిత్యాల కానీ ఇతర జిల్లా యంత్రాంగం సంబంధించిన కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. వారి ప్రయత్న భాగంలోనే వీలున్నంత వరకు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది జరగకూడదనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు నడుస్తూ ఉన్నాం. వర్షాలు పడలే అప్పుడు అంటే నీళ్లు రాంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటారు. 3 నెలల నుంచి 3 నెలల నీళ్ళు వస్తాయి, రిజర్వాయర్లు ఎప్పుడు వర్షం పడాలన్నా అప్పుడే పడుతుంది. ప్రకృతి పరంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని వర్షాలు పడతాయని వర్షం పడని సమయంలో ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. రైతు రుణమాఫీ అదే విధంగా పోయింది. పంట రుణాల వడ్డీ సొమ్మును కూడా ఇవ్వకపోవడంతో ఆ వడ్డీ భారాన్ని మోసిండ్రు రైతాంగ సోదరులు. వైపరీత్యాలు సంభవిస్తే మేము చెప్తా ఉన్నాం గర్వంగా, 2014 వరకు ఎక్కడైతే రైతుకు సంబంధించిన పంట నష్ట పరిహారం ఆ రోజు విషయంలో ఇన్పుట్ సబ్సిడీ నెల రోజుల లోపడే ఆ రైతు సోదరులకు ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కాలం పాటు పంట నష్ట పరిహారాన్నే మర్చిపోయింది ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. తెలంగాణ రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే, పంట నష్ట పరిహారం రాలే. వ్యవసాయానికి సంబంధించిన వారి రైతుకు సంబంధించిన ఏ అంశం విషయంలో కూడా కేవలం మాటల వరకే పరిమితమై 10 సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజ్ కుంగిపోయింది. ఎప్పుడు? వారి ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయింది. కేంద్రానికి సంబంధించిన నిపుణుల కమిటీ దాంట్లో నీరు ఉండొద్దు, నీరు తీయాలంటే అప్పటికే మేము ప్రభుత్వ ఏర్పాటు కూడా చేయలే. పూర్తి స్థాయిలో బ్యారేజ్కు సంబంధించిన పిల్లర్లు ఇంకా కుంగిపోతాయని ఆనాడు ఉన్న అధికార యంత్రాంగానికి సంబంధించిన అధికారులు నీళ్ళనన్నీ కిందికి పంపిండ్రు. ఇంకా మొత్తం బ్యారేజ్ కూలిపోతుందనే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తే మా ప్రభుత్వం రాకముందు జరిగిన అనేక అంశాలను ఈరోజు మీరు పోయి సలహా సూచనలు ఇవ్వండి. డెఫినెట్లీ పోతారేమో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సలహా సూచనలు ఇవ్వండి. రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకొలాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాం, సలహా సూచనలు ఇవ్వండి. ఇప్పుడే మా ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం మొదలైంది. 3 నెలల కాలంలో మేము చెప్పిన ప్రతి పనిని నిలబెట్టుకోవడానికి, ముందుకు తీసుకెళ్లడానికి ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా వాసులందరికీ సంబంధించి, ప్రత్యేకంగా రైతు సోదరులకు సంబంధించి D83, D86 సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి వారి ఇబ్బందులను తెలుసుకునే, వారి పంటలను కాపాడాలనే ఆలోచనతోనే మేము కానీ, విజయ రమణారావు గారు కానీ, రాజ్ ఠాకూర్ గారు కానీ అనునిత్యం SRSP అధికారులతోని మాట్లాడుతూ అధికార యంత్రాంగాన్ని పురమాయించి
నీటిని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా 2-3 రోజులు నీటికి సంబంధించి 1వ తారీఖు వరకు చేస్తామంటే కూడా నేను మళ్ళా 2వ తారీఖు వరకు కూడా పూర్తి స్థాయిలో చివరి వరకు కూడా కనీసం నీరు అందియాలని మేము వారిని కోరినాం. ఆ రిజర్వాయర్లో నీటి మట్టం రేపు రాబోయే ఎండాకాలంకి సంబంధించి డెడ్ స్టోరేజ్ దగ్గరకు వచ్చిన మా రైతు సోదరులకు సంబంధించిన పంటను కాపాడాలే ప్రధానమైన ధ్యేయమని చెప్పి మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా వీలున్నంత వరకు రైతులకు సంబంధించిన పంటను కాపాడే ప్రయత్నం చేస్తాం. రైతు సోదరులందరూ గమనించాలని కోరుతా ఉన్నా. అప్పుడే ఊరుకోలేదు. ఈరోజు మీరు చెప్పండి, దీర్ఘకాలిక పరిష్కారం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ప్రయత్నం చేయాలి. మేము అడిగినా మేమందరం ప్రతిపక్షంలో ఉండి ఇక్కడ కానీ వీరు కానీ మేము కానీ వారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నారు, రీడిజైనింగ్ అనేది సరికాదని చెప్పినప్పటికీ మీరు మొదలుపెట్టింది కదా. ఈ పెద్దపల్లి జిల్లా వాసులందరికీ, ఈ జిల్లాకు సంబంధించిన మా రైతు సోదరులందరికీ సంబంధించి మీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా మొదటగా జిల్లా వాసులకు నీరందించే కార్యాచరణ తీసుకోవాలని అనేక సందర్భాల్లో కోరినాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా ఈ జిల్లా వాసులకు మీరు ఎందుకు చేయలేకపోయినరో చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాల్సిన ధర్మం ఉంది. అడిగితే ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో మంతని నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో బ్యారేజీలు కట్టిన తప్ప, భూములు తీసుకున్నారు తప్ప, ఇల్లు తీసుకున్నారు తప్ప, వారి ఆస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క రైతు కూడా చుక్క నీరు లేదు. ఇంకా పైకి వస్తే రామగుండం ఒక్క చుక్క నీరు ఇవ్వలే ప్రాజెక్టు ద్వారా, పెద్దపల్లి ఒక్క చుక్క నీరు ఇవ్వలే. పెద్దపల్లి జిల్లా వాసులకు సంబంధించిన రైతాంగ సోదరులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క ఎకరం ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ఈరోజు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏ విషయంలో వస్తలేవు అని అడగడానికి కనీసం నైతిక హక్కు ఉంటుండే వారికి. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, నేను కానీ మా విజయ రమణారావు గారు కానీ మా రాజ్ ఠాకూర్ గారు కానీ శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసినాం. ఆ క్రమంలోనే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి D83, D86కు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించి ఏ ఆలోచనతోనే ముందుకు పోవాలని 3 మార్లు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడు సంబంధిత మా సహచర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మొదటగా శాశ్వత పరిష్కారం గురించి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా అతి త్వరలో యుద్ధ ప్రతిపాదక మీద ఆ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాతనే రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోతాం, ధైర్యంగా చెప్తున్నా. అదేవిధంగా మా సోదరుడు లిఫ్ట్, పాలకుర్తి లిఫ్ట్ పల్లెను గుంట ఇప్పటికి కూడా విస్మరించాడు, కేవలం మాటల వరకు మాట్లాడు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, ఫైనాన్షియల్ శాంక్షను రాబోయే బడ్జెట్కు సంబంధించిన ఇయర్లో తీసుకొని పనులను మొదలుపెట్టే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. దీనివల్ల ఈ శాశ్వత పరిష్కారం ఇంకా ఏం చేయాలో మీరు చెప్పాల్సిన ధర్మం ఉంది మీకు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా, తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు
మన పరంగానే ఉండాలి. ఆ రోజు జరిగిన ఇబ్బందులు, ఆ రోజు జరిగిన అసమానతలను దృష్టిలో పెట్టుకుని మన జిల్లా వాసులందరికీ కూడా, జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచన చేసే ముందు చేపట్టే ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇబ్బంది జరిగిన రైతాంగ సోదరులకు కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కంటే ముందే అధికార యంత్రాంగానికి సంబంధించిన మా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడో, రైతు సోదరుడికి సంబంధించిన పంట ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన ఎన్యూమరేషన్ సరిగ్గా ఉండాలి. వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్య తీసుకోవాలో ప్రభుత్వ పరంగా తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పినాం. ఈనాటి వరకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున పంటలు ఎండిపోయి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతాంగ సోదరులకు సంబంధించి ప్రతి నిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ తీసుకొని ఈ జిల్లా వాసులకు సంబంధించిన రైతు సోదరులను ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తోడు రాబోయే ఇప్పుడు ఎండాకాలం మొదలైంది. రిజర్వాయర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, భూగర్భ జలాలు తక్కువైనాయి. మంచినీటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించి ఏ గ్రామంలో కానీ, ఏ వాడలో కానీ, ఏ ఇంటికి కూడా ఇబ్బంది రాకూడదు అని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏమైంది? ఆగస్టు సెప్టెంబర్ మాసంలో నీళ్లు రాలే, వర్షాలు పడలే. మంచినీటికి సంబంధించి వారు పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు, మిషన్ భగీరథ అని. ఏడ మొదలుపెట్టారు? అదే నదుల్లో మొదలుపెట్టారు కదా, దాంట్లోనే నీళ్ళు లేవు. ఇప్పుడు ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే గత 40-50 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో ఒక స్కీమో 2 స్కీములో ఆ స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఉన్న వనరులతోని మంచినీటి సదుపాయం కల్పించినాం. దాన్ని డీఫంక్ చేసిరు. ఇప్పుడు దాన్ని డీఫంక్ చేసిరు. నీళ్లు వర్షాలు పడలే. ఆగస్టులో వర్షాలు పడటంలో మీరు మొదలుపెట్టిన మిషన్ భగీరథకు సంబంధించి నీటికి సంబంధించిన అంశాల విషయంలో రేపు ఇబ్బంది జరిగితే ఓల్డ్ స్కీమ్స్ అంతా కూడా డీఫండ్ చేస్తే అక్కడి నుంచి నీళ్ళు రావా? ఓల్డ్ స్కీము పని చేయకుండా చేసింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అయినా కానీ మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సంబంధించిన వారు ఓల్డ్ స్కీము ఎక్కడ వీలుంటే అక్కడ రివైవ్ చేయడానికి, ఎక్కడ అత్యవసర పరిస్థితుల్లో బోర్లు కావాలనో, అత్యవసర పరిస్థితుల్లో బోర్ల అవకాశం ఉన్నా మంచి నీటికి ఎద్దడి లేకుండా చేసే ప్రయత్నం చేయాలని మొన్న ముఖ్యమంత్రి గారు కూడా సమీక్షలో తెలియజేయడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వీలున్నంత వరకు శాయశక్తుల మానవ ప్రయత్నం మాకున్న వనరులతో, మాకున్న ఆలోచనతో ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చేసే ప్రతి యత్నం కూడా ప్రజలందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రైతాంగ సోదరులకు సంబంధించి అనునిత్యం 4 గంటల నుంచి మా విజయ రమణారావు గారు, మా రాజ్ ఠాకూర్ గారు చీఫ్ ఇంజనీర్తో మొదలుపెట్టుకుంటే కిందున్న ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సిబ్బందితో మాట్లాడుతూ వీలైనంత వరకు
నీటిని అందించే ప్రయత్నంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం. దీన్ని రాజకీయం చేసే ఆలోచనలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కనుక రైతుల గురించి మేము ఏదో చేస్తున్నామని చెప్పే ప్రయత్నం. సరే, ఏదో వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైతులు 10 సంవత్సరాల కాలంలో వారు అందరినీ కూడా చూసిండు. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో 3 నెలలు అయింది. రాబోయే కాలంలో ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రాక్టికల్గా గాల్లో మాట్లాడకుండా ప్రాక్టికల్గా మీ సూచనలు ఇవ్వండి. రైతులను ఏ విధంగా, రైతు పంటలకు సంబంధించిన ఏ విధంగా కాపాడే ప్రయత్నంలో, సరే ఈ 40 రోజులు మీరు రాజకీయం చేస్తూ ఉంటారు కావచ్చు, మేము శాశ్వత పరిష్కారం గురించి మేము చెప్పినాం. అదే సంకల్పనతో, ధైర్యంతో ఈరోజు పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించి మా విజయరమణారావు గారు కానీ మేము కానీ ఈరోజు మళ్ళీ అదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో రాజ్ ఠాకూర్ గారు కానీ ఒక సంకల్పనతో వారికి చెప్తా ఉన్నాం. మా ఆలోచన, మా విధానం టైలెంట్ ప్రాంతాలకు సంబంధించిన మా రైతాంగ సోదరులకి ఏ విధంగా సప్లిమెంటేషన్ చేయాలి, ఏ విధంగా వారిని ఆదుకోవాలి, శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసే ప్రక్రియ భాగంలోనే ప్రకృతి వైపరీత్యం ఏర్పడ్డప్పుడు, అనాలోచితమైన ఈ విధంగా వీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బ్యారేజీలకు సంబంధించిన కుంగిపోయినప్పుడు, ఇలాంటి సమస్య ఏర్పాటయ్యే క్రమంలో ఒక దీర్ఘకాలిక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలి. రైతు సోదరులకి గోదావరి నది జలాలను ఏ విధంగా ఇవ్వాలి అనే ప్రయత్నం మేము కొనసాగిస్తూ ఉంటాం. అదేవిధంగా మా సోదరులు, మరి మా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించి మిత్రులందరూ వారి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు జిల్లా వ్యాప్తంగా వారిచ్చిన రిప్రజెంటేషన్ మేము ఇంతపూర్వకం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది మా సహచరుల జర్నలిస్ట్ మిత్రులకి నిజంగానే వారు ఈ సమాజంలో వారు చేస్తూ ఉన్న కృషి, 3 పిల్లర్లైన ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్లుగా 4th ఎస్టేట్గా నిలబడ్డాయి మా జర్నలిస్ట్ మిత్రులకి. వారికి ఇళ్ల స్థలాలు కానీ ఇంటి విషయంలో మేము ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా శాసనసభ్యులు విజయరమణారావు గారు, రామగుండానికి సంబంధించిన మా రాజ్ ఠాకూర్ గారు ఆ ప్రాంతాల్లో తప్పకుండా వీరిచ్చిన రిప్రజెంటేషన్ని ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో నేరుగా ఏం చెప్పలేకపోతాం కనుక ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఆలోచన చేసి ఒక మంచి కార్యాచరణ తీసుకునే ప్రయత్నం జరుగుతాయని నేను మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి రైతాంగ సోదరులకి, జిల్లా వ్యాప్తంగా ఉన్న మా రైతాంగ సోదరులకు కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యాసంగికి సంబంధించి, వానకాలం సంబంధించిన పంట ఒక్క జనవరి మాసంలో బస్తాకు ఒక్క గింజను కూడా కట్ చేయకుండా, తరుగు అనే పేరు లేకుండా వారి ప్రభుత్వంలో బస్తాకి 4 కేజీలు 5 కేజీలు తీసిండ్రు తరుగు పేరిట. రైతు ఎంత నష్టపోయినరు అప్పుడు మాట్లాడలే. క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు పేరు మీద 14 వరకు ఆ రైతును మోసం చేసి అప్పుడు పరిపాలన యంత్రాంగం నడిపించి రైతుల విషయంలో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.
ఇప్పుడు కూడా వచ్చే పంటకి ఒక్క గింజ కూడా తరుగు లేకుండా ప్యాడీ పర్చేస్ సెంటర్స్లో కానీ రైస్ మిల్లర్లకు సంబంధించి ఎక్కడ కూడా రైతుకు అన్యాయం కాకుండా ట్రక్ షీట్ కూడా రైతుకు సోదరుడికి అందజేసే కార్యక్రమం కార్యాచరణ పరిపాలన యంత్రాంగం తీసుకోబోతుందని సివిల్ సప్లైకి సంబంధించిన కమిషనర్ గారు వారు తెలియజేయటం జరిగింది. ఈ విధమైన ఒక ప్రయత్నం, ఈ విధమైన ఒక కార్యాచరణ రైతు సోదరులకు కష్టించి 6 కాలాలు కష్టించి పండించిన పంటకు ఒక్క గింజ కూడా తరుగు పేరు పోకుండా ఉండే ప్రయత్నం కూడా జరుగుతాయని రైతు సోదరులకి మేము మనవి చేస్తూ ఆ పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ సోదరుడు విజయరామరావు గారు మాట్లాడు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి టికెట్ నిర్ణయం తీసుకోవటంలో మా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పెద్దలందరూ కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక యూనిట్గా తీసుకొని అన్ని వర్గాలకు న్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ క్రమంలో కొంతమంది ఆశించిన వారున్నా, కొంతమందికి న్యాయం జరుగుతలేదని ఒక ఇబ్బంది ఉన్నా, బాధ ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఆలోచనతోనే పార్టీ పెద్దలు కూడా ముందుకు నడుస్తారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది దుమారం అవుతుంది కదా సార్, ఏ రకంగా ఇప్పుడు వారు చేసిన అనేక తప్పులు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ గమనించాలి. మేం కాదు అన్నది మొన్న ఈ వ్యవహారాలకు సంబంధించి ఒక్కటి తర్వాత ఒక్కటి ఎన్ని తప్పిదాలు బయటకు వస్తున్నాయి అని నిన్నగాక మొన్న వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కూతురు ఆ పార్టీ నుంచి డిక్లేర్ అయిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మేము ప్రజలకు జవాబు చెప్పలేమిగా అని ఈరోజు చెప్పింది. ఈరోజు కాంగ్రెస్ వాడు చెప్తే తప్పవుతుంది. వాళ్ళ పార్టీలో ఉండి ఇన్ని తప్పిదాలు జరిగినాయి, ఈ తప్పిదాల వల్ల ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగింది, ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు నైతికంగా నేను ఉండను అని బయటకు వచ్చాడు. ఎవరు? పార్లమెంట్ అభ్యర్థి. ఎప్పుడు ఇవ్వాలి కాకుండా రేపు అన్నీ వస్తాయి. ఈ జిల్లాలో కూడా అనేక తప్పిదాలు జరిగినాయి. దాని అంతా కూడా కప్పిపుచ్చినది కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుంది. సార్, గృహజ్యోతి పథకం కింద 0 బిల్లు మార్చి నుండి ఇస్తున్నారు. కొంతమందికి 0 బిల్లు రావట్లేదు. 200 యూనిట్ల లోపు దానికోసము సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ రాగానే సేవా కేంద్రాలను ఎత్తేసారు. ఎన్నికల కోడ్ అనేది జూన్ 6 వరకు ఉంటుంది. మరి 3 నెలల టైం ఉంది కదా, వాళ్ళకు 0 బిల్లు ఇస్తారా? వాళ్ళు బిల్లు కట్టడం లేదండి. అందరు వినియోగదారులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు వినియోగదారులకి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్పష్టంగా 200 యూనిట్ల లోపల వినియోగించుకున్న ఆ వినియోగదారుడికి టెక్నికల్గా ఏ అంశం పైన అయితే వారికి ఇంకా 0 బిల్ రాలేదో అక్కడున్న ఎంపీడీఓ ఆఫీసు లేకుంటే మున్సిపల్ ఆఫీస్ ఉంటే మున్సిపల్ ఆఫీస్లో మాకు 200 యూనిట్ల లోపలనే బిల్లు మేము
వినియోగిస్తూ ఉన్నాము అని తెలియజేస్తే దాంట్లో సవరణలు చేసుకొని వారు కట్టనక్కర్లేదు. 200 యూనిట్ల లోపల ఉన్నవారు ఫలానా ఆఫీసులో కానీ లేకుంటే సవరణ జరగకున్నప్పటికీ వారి విద్యుత్ ఉపసంహరించరు. అది స్పష్టంగా విద్యుత్ అధికారులకు తెలియజేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా 200 యూనిట్ లోపలనే ఉండి ఇంకా జీరో బిల్ రాలేదు అని చెప్పిన వారికి దానిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే క్లియర్ చేస్తాం. ఒకవేళ 200 యూనిట్లు ఉండి అయ్యో రేపో ఎల్లుండో కట్ చేస్తారనే మీమాంస ఉండదు. కట్ ఎవరికి చేయరు. 200 యూనిట్ల లోపల ఉన్న వారికి స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన వినియోగదారులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా వారి నోటి ద్వారానే ఆ రోజు చెప్పారు. 200 యూనిట్ల లోపల ఉన్న ప్రతి ఒక్క వినియోగదారుడికి జీరో బిల్ రాకున్నా కట్టనక్కర్లేదు. రేపు సవరించి వారిని కూడా ఆ విధమైన జీరో బిల్ ఇచ్చే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తాం. వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారా? రైతులకు సంబంధించి బస్తాకు 4 కేజీలు తరుగు జరుగుతూ ఉంటే నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? క్వింటల్కు 10 కేజీలు నష్టం జరుగుతూ ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు జవాబుదారీగా చెప్తా ఉన్నాం. పరిపాలనా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించిన మా అధికారులకు దృష్టికి ఫలానా రైతు ఫలానా పంట నష్టమైందంటే వారి పరంగా నిలబెడతాం. పూర్తి స్థాయిలో సమాచార లెక్కలున్నాయి. మేము రాజకీయం చేయదలుచుకోలేదు. ప్రజలకు స్పష్టంగా మా ఆలోచన చెప్పడానికి ఈరోజు మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఎవరికి ఏ విధమైన నష్టం జరిగినా ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారంతో పాటు నిజంగా నష్టం జరిగిన రైతాంగ సోదరులను ఆదుకుంటాం. ఇప్పుడు మేము 6 గ్యారెంటీలను మొత్తం పరిపాలన సంబంధించిన అంశం విషయంలో 100 రోజులు వరకు మొదలు పెడతామన్నాం. ఓకే, 100 రోజులు కాకముందే ప్రధానమైన 6 గ్యారెంటీల్లో ప్రధానమైన అంశాలను మొదలుపెట్టినాం. అంటే మా చిత్తశుద్ధి ఆ విధంగా ఉంది. డెఫినెట్లీ పంట రుణాల మాఫీకి సంబంధించి రేపు మేము 6 గ్యారెంటీల్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రజలకు చెప్తాం. మేము ఫలానా మాసంలో ఇది మొదలు పెడతాం, ఫలానా మాసంలో ఇది మొదలు పెడతాం, ఫలానా అంశంలో మేము ఇచ్చిన గ్యారెంటీ విషయంలో ఈ విధంగా మొదలు పెడతామని మొదలుపెట్టడం జరిగింది. ఉదాహరణకు చెప్తా ఉన్నామా, ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు ఎంత గొప్పగా జరుగుతుంది. 35 కోట్ల ఫ్రీ టికెట్స్ ఇచ్చినాం. 35 కోట్ల ఫ్రీ టికెట్స్ ఆలోచన చేయండి. అప్పుడు కూడా ఇట్లా మాట్లాడింది. కొంతమంది ఆటోలను ప్రేరేపించే ప్రయత్నం చేసి దాన్ని ఆపు చేయాలని మేము అడిగినాం వాళ్ళను. మహిళా సోదరులకు ఉచిత బస్సు ప్రయాణం వద్దా దాని విషయంలో మాట్లాడరు. ఈరోజు మేము ఇయ్యదలుచుకుంది చేసేది పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత. ఇప్పుడు కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. పూర్తి స్థాయి బడ్జెట్ కార్యక్రమం ఈ సంవత్సరం ఏం తీసుకుంటాం, వచ్చే సంవత్సరం ఏం తీసుకుపోతాం, 5 సంవత్సరాల వరకు మేము ఇచ్చిన గ్యారెంటీలను ఏ విధంగా ప్రజల ముందర ఉంచినాం, వాళ్ళని తిరిగి ఏ విధంగా మళ్ళా ఓటు అడగటానికి వారికి మేము చెప్పిన అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం.
ఎక్కడ కూడా వెనకాడేది లేదు. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసి 10 సంవత్సరాల కాలాయంలో వారు చేసిన అనేక తప్పిదాలను దారిలో పెట్టాలంటే సమయం పడుతుందా పడదా? నిన్నగాక మనం ఒకటి ఇవాళ ఏం చేస్తున్నాం, రేపేం చేస్తాం, ఇక చూద్దాం. చూసేది ఎవరు లేదు, ప్రజలు చూసిండ్రు మిమ్మల్ని. ప్రజలు డెఫినెట్లీ మా బాధ్యత, మేము ఏం చెప్పినామో దాన్ని చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చెప్తేనే చేసినామా ఈ 4 గ్యారెంటీలు కూడా? అలా అడిగితేనే చేసినామా? 500 రూపాయల సిలిండర్ తీసుకుంటారు ఇప్పుడు, అలా అడిగితే చేసినామా? 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, అలా అడిగితేనే చేసినామా? మహిళా సోదరులకి ఫ్రీ బస్సు ప్రయాణం చేసిన, అలా అడిగితే చేసినామా? ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు సంబంధించి మొన్న కూడా సమీక్షలో మేము సమీక్ష చేస్తే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి దాదాపు 15 కోట్ల రూపాయలు వరకు ఆరోగ్యశ్రీ కింద పేదవారు 10 లక్షల రూపాయల బీమాకు సంబంధించిన అంశాన్ని ఉపయోగించుకున్నారు. వాళ్ళు అడిగినారు, అలా అడగనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. మాకు బాధ్యతాయుతంగా మీరు పరిపాలనలో మీకు అనుభవం ఉంటే వచ్చింది 3 నెలలు కనుక ఇది చేస్తే బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఇస్తే బాగుంటుంది. కానీ ఇక రాజకీయం చేస్తామంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఈరోజు కరెంటుకు సంబంధించి మీకు పూర్తి స్థాయిలో స్పష్టంగా డేటా పంపిస్తాం. నేను ఇప్పుడే మీ అందరికీ పంపిస్తాం. వాళ్ళు ఇచ్చిన విద్యుత్ పరంగా వారు ఎంత ఇచ్చిండ్రు ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ మార్చి మాసంలో, మొన్న జరిగిన మార్చి మాసంలో, మార్చి మాసంలో వారు ఎంతవరకు అయితే వారి ప్రభుత్వంలో విద్యుత్ వినియోగం జరిగిందో దానికంటే ఇంకా ఒక 7-8% ఎక్కువ మేము కొనుగోలు చేసి ఇచ్చినాం. అది మీకు అందరికీ కూడా గ్రాఫ్ పంపిస్తాం. మొన్న కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న మీ సహచరులకు పంపించారు. సో ఎక్కడ కూడా విద్యుత్కు సంబంధించిన అంతరాయం ఎక్కడో అరకొర ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్ ఇటు అటు అయితే అయి ఉండొచ్చు. కానీ విద్యుత్కు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రానికి సంబంధించిన రైతు సోదరులకు స్పష్టంగా విద్యుత్తుని ఇస్తా ఉన్నాం. ఎస్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పత్తిపాక రిజర్వాయర్తో వస్తాం మీ దగ్గర. అంత అనుకుంటే చేస్తుండే అనుకోని గట్టిగా అయిపోయినా. ఇప్పుడు అలా ఈయన ఊకుంటాడు, ఆ పొద్దులు లేవు కానీ అదే ఎంబడి పడతాడు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.